ఆస్పత్రి అంటే అందులో ప్రాణం పోసే వైద్యులు ఉంటారనుకుంటాం. రోగి ప్రాణాలు నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తారని భావిస్తాం. అయితే ఎక్కడైనా అలా ఉంటుందేమో కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం అలా కాదు. అక్కడ సాక్షాత్తు యమభటులే తెల్లకోటు వేసుకుని వైద్యులుగా చలామణి అవుతున్నారు. కాపాడంటూ వచ్చే రోగుల ప్రాణాలు ఆసుపత్రి బయటే తీసేసి అటు నుంచటే యమపురికి పంపించేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన అక్కడి వైద్యుల పనితీరును మరోసారి కళ్లకు కట్టింది. ఏడంతస్తుల అందాల భవనం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి. చూడటానికి కార్పొరేట్ ఆసుపత్రిలా కనిపించే ఈ భవనంలో చికిత్స కోసం వచ్చే రోగుల ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేదు. మొన్నటికి మొన్న పాముకాటుకు గురై చికిత్స కోసం వచ్చిన రైతు వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి ఎదుటే ప్రాణాలు వదిలిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నవీపేట మండలం మోకనపల్లికి చెందిన మల్లేష్ ను పొలం వద్ద పాము కరిచింది. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితుణ్ణి జిల్లా ఆసుపత్రికి ఆటోలో తీసుకొచ్చారు. అయితే బాధితుణ్ణి ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్ లేదు. వార్డు బాయ్ కూడా రాకపోవడంతో చాలాసేపు అతన్ని ఆటోలోనే కూర్చోబెట్టారు. మరోవైపు రోగిని ఆసుపత్రి లోపలికి తీసుకొస్తేనే చికిత్స చేస్తానని వైద్యుడు తేల్చి చెప్పాడు. మల్లేష్ బరువుగా ఉండటంతో మహిళలు అతన్ని లోపలికి మోసుకెళ్లలేకపోయారు. ఈ పరిస్థితుల మధ్య సుమారు గంట సమయం బాధితుడు ఆసుపత్రి బయటే ఉండిపోయాడు. సరైన సమయంలో వైద్యం అందక తుదిశ్వాస విడిచాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక్క మల్లేషే కాదు, ఈ 2-3 నెలల్లో 3 రోగులు ప్రాణాలు వదిలారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలు తీస్తోంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఈ ఆసుపత్రికి నిత్యం వేల సంఖ్యలో రోగులొస్తుంటారు. అయితే ఇక్కడ నెలకొన్న సిబ్బంది కొరత వారి సహనానికి పరీక్ష పెడుతోంది. 120 మంది ఉండాల్సిన చోట కేవలం 3-4 వైద్యులు మాత్రమే సేవలందిస్తుండటంతో రోగులకు సరైన వైద్యం అందటం లేదు. ఉన్న కొద్దిమంది డాక్టర్లు కూడా సమయపాలన పాటించకపోవడంతో నర్సులే వైద్యుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. నిర్లక్ష్యంతో వ్యవహరించటం, రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం ఇక్కడి సిబ్బందికి రివాజుగా మారింది. పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రయత్నించిన అధికారులను సైతం ఇక్కడి సిబ్బంది ఎదురిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా తమది ప్రత్యేక వ్యవస్థ అని, ఆసుపత్రి వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదన్న ధోరణితో ఇక్కడ సిబ్బంది ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాజా ఘటనతో స్పందించిన నిజామాబాద్ ఎంపీ కవిత ఆసుపత్రి వ్యవహారాల్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏదో ఒక పైరవి చేయించుకొని హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నారు తప్పితే పోవాలనుకుంటున్నారు. నిజంగా బాధతో చెప్తున్నా, రేపటి నుంచి వైద్యులు మరి నా మీద నిరసన ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 years నుంచి నిజామాబాద్ టౌన్ లో ఉండే హాస్పిటల్ని బాగా చేయడానికి నేను 3 సార్లు రివ్యూ చేసిన. నిన్న పాము కాటుకు ఒక ఆయన చచ్చిపోయాడు. ఎంత ఏడుపు వచ్చిందంటే నాకు నిజంగా అసలు కేవలం కొన్ని చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో. అందుకోసమే నేనే రిక్వెస్ట్ చేసి ఒక స్టేట్ కమిటీని కూడా ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది. సో చాలా మార్పులు రావాలి, చాలా కఠినమైన అంశాలనే ప్రభుత్వం తీసుకోవాలి. సో సర్టన్లీ దాని మీద కూడా మేము పనిచేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నత స్థాయి కమిటీ తన పని ప్రారంభించింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి, తెలంగాణ వైద్య సేవ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ వేణుగోపాలరావులతో కూడిన ద్విసభ్య కమిటీ విచారణ చేపట్టింది. అయితే విచారణ వివరాల్ని చెప్పేందుకు నిరాకరించిన కమిటీ సభ్యులు తమ నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. ఆసుపత్రిలో పాతుకుపోయిన కొంతమంది సీనియర్ వైద్యులు జూనియర్లను ఎగదోసి చీటికి మాటికి ఆందోళనలు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాముకాటుతో వైద్యం అందక చనిపోయిన కేసులో సైతం అభ్యంతరకర రీతిలో వ్యవహరించారు ఇక్కడి వైద్యులు. ఇంత జరిగినా ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదని, సౌకర్యాలలేమి బోధనాసుపత్రి పర్యవేక్షకుడే కారణమంటూ ఆయన్ని రాజీనామా చేయించారు అక్కడి సిబ్బంది. అయితే ఇదంతా ప్రైవేట్ ప్రాక్టీస్ కు అలవాటు పడిన కొందరు వైద్యులు తమ స్వప్రయోజనాల కోసం తెర వెనక నుంచి నడుపుతున్న తతంగం అన్నది ఇక్కడి వారి వాదన.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల్ని మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.